సినిమాల్లోనే కాదు బుల్లితెర మీద కూడా సహనటుల మధ్య లవ్ ట్రాక్లు ఎఫ్ఐఆర్లు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్ టు బాలీవుడ్ ఇలాంటి వాటికి కొదవనే లేదు. తెలుగు బుల్లితెరపై టాలెంటెడ్ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ప్రేమలో పడిన వారిలో కొందరు విడిపోయారు, కొందరు తమ మధ్య ఉన్న బంధాన్ని బయట పెట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి కోవలోకి వస్తారు నిఖిల్ మలియక్కల్ కావ్యశ్రీ జోడి. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారో విడిపోయారో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో ఓ షోలో తనకు కాబోయే భర్త గురించి కావ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెంగళూరులో పుట్టి పెరిగిన కావ్యశ్రీ తొలుత కన్నడ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. నీలి నాయకి, మహాకాళి తదితర సీరియల్స్లో అక్కడ గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ఈ ఫేమ్తో తెలుగులోనూ కావ్యకి అవకాశాలు వచ్చాయి. 2019లో గోరింటాకు సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలో ఆమె అడుగుపెట్టారు. ఆ తర్వాత అమ్మకి తెలియని కోయిలమ్మ, గువా గోరింక తదితర సీరియల్స్లో ఏపీ, తెలంగాణలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 9లో వైల్డ్ కార్డ్ ద్వారా కావ్య కంటెస్టెంట్గా ఎంట్రీ ఇస్తారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గోరింటాకు సీరియల్లో తనతో పాటు నటించిన మరో కన్నడ నటుడు నిఖిల్ కావ్యకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ సీరియల్కు సమాంతరంగా వీరి ప్రేమ కథ కూడా ట్రావెల్ అయ్యింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో నిలవడంతో పాటు తమ బంధాన్ని బహిరంగంగానే తెలియజేశారు. ఆ తర్వాత పలు షోలలో కావ్య, నిఖిల్ కలిసి పాల్గొన్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్, కావ్యలు విడిపోయారు. పలు షోలలో కలిసి పాల్గొంటున్నా కనీసం పలకరించకుండానే ముఖాలు తిప్పుకొని వెళ్ళిపోవడం బుల్లితెర వర్గాలను ఆశ్చర్యపరిచింది. కావ్యతో రిలేషన్పై మొన్న మధ్య నిఖిల్ ఓ ఇండైరెక్ట్ పోస్ట్ పెట్టాడు. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఎవరి జీవితాలు వారివేయని, తనను ఎవరితో కలపొద్దని, ఎవరి పోస్టులకు తనను ట్యాగ్ చేయొద్దని ప్రేక్షకుల్ని కోరాడు. ఇకపోతే శ్రీముఖి హోస్ట్గా ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్ కావ్యకి కాబోయే భర్త ఉండాలి, అబ్బాయిలలో ఎలాంటి మంచి లక్షణాలు ఉంటే ఇష్టపడతావని శ్రీముఖి అడిగింది. దీనికి ఆన్సర్ ఇచ్చేందుకు స్టేజ్ మీదకు వెళ్తూ అసలు పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తుందని చెబుతుంది అని కావ్య. ఇంత అందం వేస్ట్ అయిపోవద్దు ఓకేనా అని శ్రీముఖి అంటుంది. ఆ వెంటనే ఓ బుల్లితెర నటుడు మాట్లాడుతూ, కావ్య గారు మీరు సింగిల్గా ఉండిపోతే మాలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి తెలుసా అని అనడంతో అందరూ నవ్వేస్తారు. మీ మొట్టమొదటి క్వాలిటీ ఏంటి అని శ్రీముఖి అడగ్గా, ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను, నాకన్నా హైట్ ఉండి తన డ్రెస్ సెన్స్ బాగుండాలని అంటుంది. దాంతో ఆ నటుడు మరోసారి జోక్యం చేసుకుని ఫస్ట్ క్వాలిటీలోనే ఫెయిల్ అయ్యానని చెబుతాడు. కావ్య వెనుక పిక్చర్లో షూ వేసుకున్న ఓ వ్యక్తి కాళ్ళు కనిపిస్తాయి. నెక్స్ట్ తనకి వంట చేయడం రావాలి, నాకు ప్రతిరోజు తను కుక్ చేసి ఫుడ్ పంపించాలని చెబుతుంది. దీంతో ఆయన ఇంట్లో వండుతూ ఉంటే చాలా అని జబర్దస్త్ రోహిణి సెటర్లు వేస్తుంది. వర్క్ చేసి వంట చేసినా సరే, లేదంటే నాకు వంట చేస్తూ గడిపినా చాలని చెబుతుంది కావ్య. ఈ వెంటనే వెనుక పిక్చర్లో ఆ అబ్బాయి చేతుల వరకు కనిపిస్తుంది. కావ్యకు కాబోయే వరుడు అంటూ కంటెస్టెంట్స్ అంతా అరుపులు కేకలతో గోల చేస్తారు. అందరికీ నిల్చున్న వాళ్ళే వస్తారు, కానీ నీకు మాత్రం కూర్చొని వెయిట్ చేస్తున్నాడు అని నీకోసం అని శ్రీముఖి చెబుతుంది. నెక్స్ట్ మెయిన్ క్వాలిటీ వచ్చి లోపల ఒకటి బయట మరొకలా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా మాట్లాడాలని చెబుతుంది కావ్య. దీంతో వెనుక పిక్చర్లో గడ్డం వరకు కనిపిస్తుంది. నీకంటే మా అందరికీ టెన్షన్గా ఉందని శ్రీముఖి పంచివేస్తుంది. ఈ ఫోటో చూస్తున్నట్టుగా ఉంటుందని అనడంతో కావ్య కూడా టెన్షన్ పడుతుంది. ఫైనల్ క్వాలిటీ వచ్చేసి ఆ ఒక్కరు తప్పించి వేరే ఎవరైనా ఓకే అని చెబుతారని అనడంతో కావ్య గారు కుండబద్దలు కొట్టారని అందరూ గోల చేస్తారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ ఒక్కరు అంటే నిఖిల్ గురించి పరోక్షంగా కావ్య చెప్పిందా అంటూ నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.